స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు రాజ్యం మా స్తుతులకు కారణభూతుడ మా రక్షణకర్తానికి వందనాలు. స్తోత్రం నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవనామంలో ప్రభా. అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అచ్చట నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ప్రభా, అయ్యా మరి తండ్రి నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచిన తండ్రి ఈ రీతిగా అయ్యా నీకు వందనాలు. ప్రార్థన తండ్రి ప్రభా నీకు వందనాలు అయ్యా. మరి చేయటానికి నీకు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. కాన్ఫరెన్స్ ద్వారా ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. వ్యక్తిగతంగా ప్రభా అయ్యా మరి ప్రార్థించుటకు తండ్రి ప్రభా నీకు వందనాలు. చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా నీ చిత్తమైతే ప్రభా దినదిన బ్రతికిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రం నాయన. అందనిమిత్తము తండ్రి ప్రభా నేను ఏమి ఇవ్వగలను తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. కనికరపడి దయ చూపించి అయ్యా ఈ సమయంలో తండ్రి చిన్న వీడియో ప్రజెంట్ చేయడానికి తండ్రి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇది చూసిన వారిని విన్న వారిని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రం నాయన. ఇంకా తండ్రి నన్ను దీవించి మీరే మహిమ పొందుమని అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆది నుండి అంతం వరకు మీరే స్వరమై మీరే వాక్యమై మాట్లాడి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా పేరు కొడకన్ల సుజాతమ్మ, నా భర్త కొడకన్ల సాంబయ్య, లష్కర్ సింగారం, నయన్ నగర్, హన్మకొండ వాస్తవ్యం. దేవునికి స్తోత్రం. మరి చిన్న పాట పాడుకున్నాం. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా. నీవే నా కోటవు నిన్నే స్తుతించెదను. నీవే నా కోటవు నిన్నే స్తుతించెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా. నీవే నా కోటవు నిన్నే స్తుతించెదను. నీవే నా కోటవు నిన్నే స్తుతించెదను. బలహీనుడనైయుంటిని బహువేదనతో వేసారితిని. బలహీనుడనైయుంటిని బహువేదనతో వేసారితిని. గురి లేక నేను పడిపోతినయ్యా, నీ దరికి నన్ను చేర్చుమా. గురి లేక నేను పడిపోతినయ్యా, నీ దరికి నన్ను చేర్చుమా. నీ శక్తితో నింపుమా, నీ శక్తితో నింపుమా. యెహోవా ఈరే, యెహోవా ఈరే. నా బలమా నా శైలమా
ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా, నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా. సొమ్మసిల్లు వేళలో నీ బలమును నాకిచ్చితివి, సొమ్మసిల్లు వేళలో నీ బలమును నాకిచ్చితివి. పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయాక పరిగెత్తెదా, సొమ్మసిల్లక సాగెదా. పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయాక పరిగెత్తెదా, సొమ్మసిల్లక సాగెదా. యెహోవా నీసీ, యెహోవా నీసీ, నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా. నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను వీడిపోదని, నా కృప నిన్ను వీడిపోదని, అభయమును నాకిచ్చితివే. సహనముతో సాగెదా, అభయమును నాకిచ్చితివే. సహనముతో సాగెదా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా. నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా నీసీ, యెహోవా షమ్మా, నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా. నా బలమా, నా శైలమా, ఉన్నత దుర్గమా
దుర్గమా నా ఆశ్రయమా, నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. బలహీనంగా వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ చిన్న వాక్యం కూడా చదువుకున్నాం మనము. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1 వచనం నుండి 23 వచనాలకు వరకు చదువుకున్నాం. యెహోవా తన్ను సౌలు చేతి నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయన నాకు రక్షకుడు. బలత్కాల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగా, వరద పొర్ల వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో వచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలము పునాదులు వణికెను. ఆయన కోపించగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములో నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజపెట్టును. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మియుండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బులు సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గర్జింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా, ఆయన గర్జింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశిలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా, వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, యెహోవా నన్ను ఆదుకునెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులు అన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను.
ఆయన కట్టడలను త్రోసి వేసిన వాడను కాను. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనికిల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రము. మరి ఈ వాక్య భాగము నాకు అంతా మరి తెలియదు, కానీ మీకు కొంచెము నాకు తెలిసింది చెప్తాను. ఇప్పుడు ఏమనుకుంటారంటే సుజాతమ్మ శత్రువుల గురించే పెట్టింది అని అనుకుంటారు. కాబట్టి దాని అర్థము కొంచెం చెప్పాలని ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రము. మరి దావీదు, గొర్రెల కాపరి అయినటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజల మీదకి గొలియాతు వచ్చినప్పుడు, ఫిలిష్తీయుల ఆ సైన్యం వచ్చినప్పుడు అందులో గొలియాతు ఉన్నాడు. మరి సౌలు రాజు అనేకములు జయించిండు, కానీ ఈ గొలియాతుని జయించలేకపోతున్నాడు. కానీ దేవుడు ఏం చేసిండంటే గొర్రెల కాపరి అన్నటువంటి ఈ దావీదును ఆ యుద్ధ భూమికి పంపించి అక్కడ మరి ఆయనకు జ్ఞానము ఏంటిదంటే ఆయన ఈటెలతో కానీ ఖడ్గాలతో కానీ బాణాలతో కానీ యుద్ధం చేయడానికి అక్కడికి వెళ్ళలేదు. అన్నలకు ఆహారం తీసుకొని వెళ్ళిందనమాట. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకున్నటువంటి దావీదు మరి దేవుని నామాన్ని బట్టి నేను ఈ ఫిలిష్తీయుని మీదకి నేను వెళ్తా అని చెప్పి ఆ ఫిలిష్తీయుని మీదకి ఆయన దగ్గర ఉన్నటువంటి వడిసెల ఆ వస్తూ ఆ నదిలో ఆ గులకరాళ్ళను, ఆ రౌండ్గా ఉన్నటువంటి రాళ్ళను తీసుకొని 5 రాళ్ళను తన జేబులో వేసుకొని వస్తాడు. కొంతమంది చిన్నపిల్లగాని నువ్వు ఏం చేస్తావు అన్నప్పటికీ కూడా దేవుని నామాన్ని బట్టి నేను ఇతన్ని సంహరించగలను అని చెప్పి ధైర్యంతో మరి సౌలుతో కూడా మాట్లాడి అందరితో కూడా మాట్లాడి ఆయన మీదకి పోయినప్పుడు కుక్క పిల్ల వచ్చినట్టు వస్తున్నావు అని చెప్పి దావీదును గొలియాతు అపహాస్యం చేస్తాడు. అపహాస్యం చేసినప్పటికీ ఆయన దేవుని నామాన్ని బట్టి దేవుడు ఆయనను ముందు పెట్టి దావీదును ముందు పెట్టి గొలియాతును జయించడానికి ఇప్పుడు కొంచెం పెంచింది. ఒకటే రాయి, గులకరాయి ఆ వడిసెల్లో పెట్టి ఇసిరినప్పుడు మరి ఆ యుద్ధానికి వెళ్ళేటువంటి వారికి శరీరం అంతా కవచం అంటున్నట్టు, కానీ ఈ నొసట మాత్రం కవచం ఉండదు. గురిపెట్టి మరి ఆ వడిసెల రాయి విసిరినప్పుడు ఆయన చుక్కబొట్టున అది తగలడం, ఆ గొలియాతు పడిపోవడం, దావీదు వెళ్ళి ఆయనను చీల్చేసి ఇశ్రాయేలుకు విజయం సమకూర్చడం జరిగింది. అయితే ఈ విషయానికి ప్రకటిస్తూ ఉంటారు, ప్రచారం చేసుకుంటూ ఉంటారు, గొప్ప చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ గొప్ప చేయడంలో జనులు ఏం చేసిందంటే సౌలు రాజుకు వేల కొలది చేయించిండు, దావీదు 10,000 కొలది చేయించిండు అని చెప్పి మరి వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు ఏలినటువంటి రాజు కంటే కాస్త ఎక్కువగా మరి ఎక్కువ దావీదుకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ మాటలు విన్నటువంటి రాజైన సౌలుకు, నేను రాజును కదా, నేను ఎక్కువ చేయించినని చెప్పాలి కదా, మరి అతని మీద ఎక్కువ అంటున్నారు ఏంటి అంటే గొలియాతుని జయించిండు కాబట్టి అతని మీద అంటున్నారు.
మరి అతని రాజుగా చేస్తారేమో, దానికంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఏం చేస్తారు. కాబట్టి అతడు రాజు కాకుండానే అతన్ని నా గుప్పిట్లో పెట్టుకొని నేను చంపాలి అని చెప్పి మరి ఆయన మీద అనేక పర్యాయములో హత్య ప్రయత్నము చేస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం. ఎట్లా అంటే మరి తన కుమారుడైన యోనాతాను దావీదును ఈ గొల్యాతును గెలిచినందుకు, గొల్యాతును సంహరించినందుకు మరి అతనికున్న జ్ఞానాన్ని బట్టి చాలా అభినందించడం, చాలా ప్రేమించడం. దావీదును ప్రేమిస్తున్నాడు సౌలు కుమారుడైన యోనాతాను. అయితే దావీదు భయపడతా ఉన్నాడు. మీ తండ్రి నన్ను వెంబడిస్తూ ఉన్నాడు, చంపుతాడేమంటే, ఎందుకంటున్నాడంటే అపవిత్ర ఆత్మ పట్టినప్పుడు సౌలుకు మరి దానికి తగినటువంటి వాయిద్యాలు ఆ పాటలు వాడుతూ, నాకు ఇక్కడ చెప్పొస్తలేదు, పాటలు పాడుతూ ఆ అపవిత్ర ఆత్మను ఎల్లగొట్టే వారు ఎవరన్నా ఉన్నారంటే దావీదే. ఆ దావీదును తీసుకొచ్చి అపవిత్ర ఆత్మ పట్టినప్పుడు మరి ఆయన ఆ చేతిలో ఉన్న వీణలు వాయిస్తూ పాటలు పాడినప్పుడు అపవిత్ర ఆత్మ పోతుందని అనుకున్నప్పుడు దావీదులో ఏమి వస్తుందంటే, నేను ఆయన చేతిలో ఉన్న వీట ఇసురితే దావీదుకు దిగి గోడకు దిగుతుంది, అప్పుడు దావీదు చనిపోతాడు అని చెప్పి అనుకుంటాడనమాట. అనుకొని ఈట 3 సార్లు విసురుతాడనమాట. 3 సార్లు విసిరినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ ఈట దావీదుకు దిగకుండా తప్పించుకునే ప్రయత్నము చేస్తాడు. తప్పిస్తాడు, దేవుడే ఆయనను మరణము నుండి, ఆ ఈట నుండి తప్పిస్తాడు. అప్పుడు దావీదుకు చాలా భయం అవుతుంది. ఆయనను వదిలిపెట్టి మరి దావీదుకు తోడుగా ఉన్నాడు అని అర్థం చేస్తాడన్నమాట సౌలుకు. అప్పటి నుంచి కాస్త భయపడుతూ ఉంటాడు, దేవుడు తోడుగా ఉన్నాడు అని. ఆ తర్వాత ఈ విషయము తెలుసుకున్న దావీదు యోనాతానుతో మాట్లాడిన తర్వాత, నన్ను మీ నాన్న చంపుతాడు అంటే, లేదు, నా నాన్న ఏది కూడా నాకు తెలియకుండా చేయడు అని చెప్పి మరి ఆయన ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను మీకు తెలియచేస్తానని చెప్పి చెప్తాడన్నమాట. అయితే మరి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానంటే, నువ్వు వెళ్ళి పొలంలో ఉండు, మా తండ్రి నాకు ఏది చెప్తాడో మరి దాన్ని నీకు బాణం ద్వారా తెలియచేస్తా, ఒక పనివాడిని తీసుకుని వచ్చి నేను బాణం ద్వారా మీకు తెలియచేస్తా అని చెప్పి అంటాడనమాట. భోజనానికి కూర్చున్నప్పుడు అందరూ వచ్చిండ్రు, దావీదు రాలేదు. అంటే దావీదు తన ఊరిలో ఏదో పని ఉండిపోయిండు, నన్ను రిక్వెస్ట్ చేసిండు అని చెప్పి అంటాడనమాట. అయితే యోనాతానును సౌలు రాజు కోపం చేస్తాడు. ఏదో ఆగడగొట్ట కొట్టు దాని కుమారుడా అని ఏదో మాట్లాడతాడనమాట, కోపం చేస్తాడు. అట్లా ఎందుకు చేస్తాను, నీవెందుకు పంపిస్తావు అన్న ఉద్దేశంతో మాట్లాడతాడు. ఆ తర్వాత తెల్లవారి పొలం దగ్గరికి వచ్చి నిజంగానే ఆయన వెతుకుతున్నాడు అనేది యోనాతానుకు అర్థమైనప్పుడు ఆ బాణం విసిరినప్పుడు, నీకు అవతల పడితే, బాణం నీకు అవతల పడితే దూరంగా పడ్డది, అది తీసుకుని రా అని చెప్పి అంట, లేదంటే ఇవతల పడితే నువ్వు వెళ్ళు అని చెప్పి అని చెప్పి కొన్ని సూచనలు, ఒక 2 సూచనలు ఇస్తాడు.
ఆ 2 సూచనల ప్రకారము ఆ బాణం విసురుతున్నాడు. విసిరి పనివాడితో మాట్లాడినట్టుగా గట్టిగా మాట్లాడితే ఆయన మరి దూరంగా ఉన్నట్టుగా ఆ సమయంలో ఆ దినాల సమయంలో ఆయన మరణం నుండి మరి దేవుడైనటువంటి యెహోవా కావచ్చు, మరి ప్రేమించిన యోనాతాను మనల్ని కావచ్చు, దావీదు మరణం నుండి తప్పించబడతాడు, రక్షించుతాడు. కాబట్టి అదే ఆనందంతో సంతోషంతో ఈ మాటలు రాస్తాడనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో ప్రభువా యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. కరుణామయుడ, కృపామయుడ, చాలిగల దేవ, సత్యవంతుడా, సత్యసజ్జుడమైన దేవ, నీకు వందనాలు. స్తోత్రం నాయన. ఈ సమయంను బట్టి నీకు వందనాలు. స్తోత్రం నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు వందనాలు. నీ చిత్తమైతే మమ్మల్ని అదే ప్రకారంగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభా, మా బలము నీవే తండ్రి, మా శక్తి నీవే తండ్రి. అయ్యా మా గానము నీవే తండ్రి, మా ధ్యానము నీవే తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. మా ఆశ్రయం నీవే, మా దుర్గము నీవే తండ్రి, మా కోట నీవే, మా కొండ నీవే తండ్రి. నీకు వందనాలు. నీవు తప్ప మాకేది లేదు ప్రభా, నీకు వందనాలు. నీవు లేవని నీ జీవితమే లేదు ప్రభా, నీకు వందనాలు. నీ చిత్తమైతే సాయం చేయండి, మమ్మల్ని క్షమించండి, మంచి మార్గములు నడిపించండి. అయ్యా నీకు వందనాలు. అనేకులు ప్రభా నీకు వందనాలు. నశించిపోతున్నారు. నశించిపోయే ప్రతి ఆత్మను ప్రభా నీ వైపు తిప్పుకొని తండ్రి నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను మయపరిచే భాగ్యము దయచేయమని, మీరే నిజమైన దేవుడని తెలుసుకున్నట్టు సాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి నీ చిత్తమైతే ప్రభా యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి సంఘ కాపర్లు ప్రభా, సువార్థికులు తండ్రి, అయ్యా మరి అనేక విధాలుగా తండ్రి నీకు వందనాలు. అనేక మినిస్ట్రీల ద్వారా ప్రభా నీకు వందనాలు. ఛానల్స్ ద్వారా తండ్రి, యూట్యూబ్ ద్వారా ప్రభా నీకు వందనాలు. ఎన్నో సాక్ష్యాలు, ఎంతో వాక్యము తండ్రి విత్తబడుచున్నాయి తండ్రి. అవి తండ్రి వినటువంటి వారు ప్రతి ఒక్కరు నాయన అయ్యా జీవితాలకు అనువడింపజేసుకొని తండ్రి ప్రభా నిన్ను వెంబడించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. వాతావరణమును బట్టి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ప్రతి వ్యాధిగ్రస్తులను ముట్టి మీరు బాగు చేయమని అడుగుతున్నాం. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా అయ్యా మరి విపత్తులు తండ్రి ప్రభా కలగకుండానట్లు సాయం చేయండి. కలిగిన ధన నష్టం జరగకుండా సాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. ప్రతి కుటుంబాన్ని తండ్రి, ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘమును, సమాజమును తండ్రి మీ ఆధీనములో ఉంచుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. రారాజై మీరే వచ్చి తండ్రి అయ్యా మమ్మలను తండ్రి పాలించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ సమయమును బట్టి నీకు వందనాలు. స్తోత్రం. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా పిల్లలను సంపూర్ణంగా మార్చండి ప్రభా. నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా వాళ్ళని సరిచేయండి తండ్రి. నీకు సమయం ఇచ్చి భాగం ఇచ్చి తండ్రి నేను గణపరిచే పిల్లలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్థానిక సంఘము తండ్రి ప్రభా అయ్యా మరి కాపరిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, పెద్దలను బట్టి, వారి కుటుంబాలను బట్టి అయ్యా సంఘములోని ప్రతి విశ్వాసాన్ని బట్టి మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. సహాయము చేయండి. ఉన్నవాడు కనుక మాతో ఉండమని అడుగుతున్నాం. అనువాడు కనుక మాతో మీరు మాట్లాడి మేము తెచ్చుకోమని, నీకు అతిశయమును బట్టి వర్తిల్లుటకు సాయం చేయమని అయ్యా. నూతన సంవత్సరం నాయన అయ్యా నీకు వందనాలు. నూతన స్వభావము కలిగి అయ్యా నీకు వందనాలు. నూతన ఆశతో ప్రభా నీకు వందనాలు అయ్యా. నీ తట్టు చూస్తూ తండ్రి ప్రభా మేము ఆరాధించుకుని కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన అయ్యా. మేము ఆరాధించి స్తుతించి గణపరిచి నీ దీవెనలు ప్రభా అయ్యా కొరకు కనిపెట్టుకొని మీ దీవెనలు పొందుకున్నట్టుకు సాయం చేయమని, నీ ఆశీర్వాదాలు జరుగుతండి ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద
మరి ప్రతి సంఘం మీద తండ్రి ప్రభు సిద్ధపరచండి అయ్యా. మరి నీకు రాకడకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. సర్దుబాటు జీవితం కాదు నాయన, సిద్ధపడిన జీవితాలు నాకును మాకును ఇచ్చి దీవించి పొందుమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరంభిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలోకి ప్రార్థన సమర్పించి వేడుకను పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమె ఆమె ఏ రక్తమే చేసిన రక్తమే చేస్తున్నాము సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి ఓపికతో చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, నన్ను దీవించండి, నా కొరకు ప్రార్థించండి. ఆమె. అమ్మ